ఒక్క వ్యూహం ఎన్నికల ఫలితాలనే మార్చేస్తుంది. ఒక్క స్ట్రాటజీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను కట్టబెడుతుంది. వ్యూహకర్త చేసే ఎత్తులు ఎన్నికలకు పార్టీని నడిపించే విధానం సంచలన విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా తమకు అలాంటి స్ట్రాటజిస్ట్ లభించాడని భావిస్తున్నారు. అతనే ప్రశాంత్ కిషోర్. ఇంతకీ ఏపీలో పీకే ఓకేనా? ఏపీలో పీకే ఏం చేస్తారు? ప్రశాంత్ కిషోర్ వైసీపీని గెలిపించగలరా? ప్రశాంత్ కిషోర్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం. ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిన వర్కౌట్ అవుతాయా? జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన, జగన్మోహన్ రెడ్డికి ఉండే అనుభవం లేదు, ఒక కన్సల్టెంట్ తెచ్చి చేసుకుంటున్నారంటే ఆ పార్టీ దౌర్భాగ్యం ఎంతో, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పి తెలియజేస్తారు. మోదీ, నితీష్, తాజాగా కెప్టెన్ అమరీందర్. మరి పీకే ఐఐటి టీం జగన్ ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ప్రశాంత్ కిషోర్ అనే మోడీ గారిని 2011లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. చంద్రబాబు చాణక్యం ముందు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు నిలుస్తాయా? వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అంత కాన్ఫిడెన్స్ లేనట్టుంది, అందుకే వేరే వాళ్ళు చూసి ఇంట్రడ్యూస్ చేస్తాం. అది కరెక్ట్ గా వాళ్ళ ఆలోచనలు విచిత్రంగా ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్ పై పీకే ఎఫెక్ట్. అవును, ఏపీ పాలిటిక్స్ లో ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ ఆసక్తికరంగా మారింది. అసలు ఎవరి ప్రశాంత్ కిషోర్? స్ట్రాటజిస్ట్ గా ఎందుకంత క్రేజ్? ఎక్కడి నుంచి వచ్చారు? మోదీకి ఎలా దగ్గరయ్యారు? నితీష్ కి ఎలా అభిమాన పాత్రుడయ్యాడు? పంజాబ్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం ఎలా తెచ్చారు? యూపీలో మాత్రం లెక్కలు ఎలా తప్పాయి? అసలు పీకే వ్యూహాలు ఎలా ఉంటాయి? ప్రశాంత్ కిషోర్ గురించి ప్రపంచానికి తెలియని విషయాలు. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల ప్రచారం నడపడంలో చాణక్యుడిగా అభివర్ణిస్తారు. 2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీని నమో అంటూ ఓ బ్రాండ్ గా మార్చి ఎన్నికల వ్యూహాలు రచించారు. చాయ్ పై చర్చ అంటూ వినూత్న ప్రచార పద్ధతులు పరిచయం చేశారు. బీజేపీకి అద్భుత విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ పక్షాన నిలిచారు ప్రశాంత్ కిషోర్. ప్రభుత్వ వ్యతిరేక లెక్కలు తారుమారు చేసి నితీష్ ను మళ్లీ సీఎం చేశారు. బీహార్ ప్రభుత్వానికి సలహాదారుగా మారారు. తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేశారు. ఆ దూకుడుకు కళ్లెం వేశారు. కాఫీ విత్ కెప్టెన్ అంటూ సరికొత్త ప్రచార వ్యూహంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ కు బ్రాండ్ క్రియేట్ చేసి సీఎం చేశారు. పంజాబ్ లో కాంగ్రెస్ కి పునర్వైభవం తెచ్చారు. కానీ యూపీలో మాత్రం పీకే అంచనాలు తప్పాయి. అఖిలేష్, రాహుల్ గాంధీ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. అసలు ఎవరి ప్రశాంత్ కిషోర్? ప్రశాంత్ కిషోర్ బీహార్లో పుట్టారు. ఆయన తండ్రి బీహారీ, తల్లి యూపీకి చెందినవారు. 10 ఏళ్ల పాటు పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్ గా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఐక్యరాజ్య సమితికి చెందిన అనేక కార్యక్రమాల్లో హెల్త్ ఎక్స్పర్ట్ గా పనిచేశారు. హెల్త్ ప్రొఫెషనల్ గా ఆంధ్రప్రదేశ్, బీహార్లలో పనిచేసిన అనుభవం పీకేకుంది. 2011లో ప్రశాంత్ కిషోర్ లో టాలెంట్ ని మొట్టమొదట నరేంద్ర మోదీ గుర్తించారు. పౌష్టికాహార లోపంపై పీకే సమర్పించిన పరిశోధన పత్రం మోదీని ఆకర్షించింది. 2012 గుజరాత్ ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లో మోదీ కోసం పనిచేశారు. ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా మోదీ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ప్రశాంత్ కిషోర్ వర్కింగ్ స్టైల్ విషయానికి వస్తే సమయస్ఫూర్తి ఆయన బలం. కామన్ సెన్స్ తో పనిచేయడమే తన విజయ రహస్యమంటారు పీకే. తక్కువ సమయంలోనే బీహార్ సీఎం నితీష్ కి అత్యంత అభిమాన పాత్రుడిగా మారారు పీకే. బీహార్ మే బాహర్ హో, ఫిర్ సే నితీష్ హో వంటి నినాదాలు ఆయన కోసమే రూపొందించారు. ప్రశాంత్ కిషోర్ కి వ్యక్తిగతంగా ఎలాంటి సిద్ధాంతం లేదు. ఆయన అనేక రాజకీయ పార్టీల కోసం పనిచేశారు, పనిచేస్తారు కూడా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ కన్సల్టెన్సీ నడుపుతున్నారు. డీల్ని బట్టి సేవలందిస్తారు. ఇది ఆయనకు బిజినెస్. ప్రశాంత్ కిషోర్ వర్క్ స్టైల్ సాంప్రదాయ రాజకీయ వ్యూహాలకు విరుద్ధంగా ఉంటుంది. తాను పనిచేస్తున్న రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఎన్ని ఓట్లున్నాయో కూడా ఆయన ముందే లెక్క కడతారు. అక్కడ ఏ కులం వారు ఎక్కువ మందున్నారు, ఏ సమస్య ఓట్లను ప్రభావితం చేస్తుందో అంచనా వేసి వ్యూహాలు రచిస్తారు. రాజకీయ పార్టీతో డీల్ ఓకే అయిన తర్వాత గ్రామస్థాయి నుంచి పార్టీని స్కాన్ చేస్తారు. ఆ తర్వాత నాయకత్వానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు.
ఎన్నికల్లో ఎలా గెలవాలో వివరిస్తారు. ఎన్నికల వ్యూహాల్లో కొన్ని మార్పులు కూడా సూచిస్తారు ప్రశాంత్ కిషోర్. పార్టీకి ఉపయోగపడని నేతలను తప్పించాలని కూడా నిక్కచ్చిగా చెప్పేస్తారు. తన సర్వేలో మార్కులు సరిగా రాని నేతలను తప్పించాలని అధినాయకుడికి స్పష్టం చేస్తారు. మొన్న బీహార్ ఎన్నికల్లో అదే జరిగింది. తాజాగా వైసీపీలో కూడా కొందరిని పక్కన పెట్టాలని ప్రశాంత్ కిషోర్ జగన్ కు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎలక్షన్ క్యాంపెయిన్ డిజైన్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు. దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. బీహార్ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాలకు 100 కోట్లు చార్జ్ చేసినట్టు తెలుస్తుంది. హోర్డింగ్లో వాలంటీర్ల ద్వారా ప్రచారం తదితర వ్యవహారాలను ప్రశాంత్ కిషోర్ కి చెందిన ఐపీఎస్సీ సభ్యులు చూసుకుంటారు. ఎన్నికల ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటారు. సోషల్ మీడియాలో ఆయన టీం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడం ప్రశాంత్ కిషోర్ కి ఇష్టం. ఐఐటి, ఐఐఎంలలో చదివిన వారు ప్రశాంత్ టీంలో 200 మంది ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీ కోసం రాజకీయ వ్యూహాలు రచించిన పీకే పేరు ఇప్పుడు ఏపీలో వినిపిస్తోంది. వైసీపీ మెంటర్గా ప్రశాంత్ కిషోర్ను లాంఛనంగా ప్రకటించారు జగన్. మరి బీహార్లో నితీష్, పంజాబ్లో కెప్టెన్ అమరీందర్లను సీఎం చేసినట్టే ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కలను ప్రశాంత్ కిషోర్ నెరవేరుస్తారా లేక యూపీ తరహాలో భంగపడతారా అన్నది హాట్ టాపిక్గా మారింది. పార్టీని ఓ బ్రాండ్గా మారుస్తారు. లీడర్ కి కొత్త ఇమేజ్ తీసుకొస్తారు. తన ఐఐటి, ఐఐఎం టీంతో బూత్ లెవెల్లో కూడా స్కానింగ్ చేస్తారు. కులాలు, సమస్యల ప్రాతిపదికన సంకుల సమరంలో వ్యూహాలు రచిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు డిఫరెంట్ గా ఉంటాయి, క్యాచీగా కూడా ఉంటాయి. అందుకే పీకేను ఉత్తరాదిన సూపర్ స్ట్రాటజిస్ట్ అని పిలుస్తారు. మోదీ, నితీష్, కెప్టెన్ అమరీందర్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి దక్షిణాదిన వ్యూహకర్తగా అడుగుపెట్టారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో ప్రశాంత్ కిషోర్ ను కార్యకర్తలకు, నేతలకు స్వయంగా పరిచయం చేశారు అధ్యక్షుడు జగన్. మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను. ప్రశాంత్ కిషోర్ అని మోడీ గారిని 2011లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అయితే జగన్ కు నాయకత్వ పటిమ లేకే ఉత్తరాది నుంచి ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా తెచ్చుకున్నారని అధికార టీడీపీ ఆరోపిస్తోంది. తనపై తనకు నమ్మకం లేకనే ప్రశాంత్ కిషోర్ ను జగన్ పరిచయం చేశాడని విమర్శించారు నారా లోకేష్. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అంత కాన్ఫిడెన్స్ లేనట్టుంది. అందుకే వేరే వాళ్ళు చూసి ఇంట్రడ్యూస్ చేస్తాం. అది కరెక్ట్ గా వాళ్ళ ఆలోచనలు విచిత్రంగా ఉన్నాయి. జనం చూశారు, ప్రజలకి తెలుసు. ఆ వేదిక చంద్రబాబు నాయుడు గారు తిట్టేదానికే పెట్టుకున్నట్టు అనిపించింది మాకైతే. ఇట్ ఈస్ ఓకే, తిడతారు, నాకేం చేస్తాం. అసూయపరులు ఉంటారు కదా, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే అసూయపరులు ఉంటారు, దాంట్లో భాగంగా మమ్మల్ని తిడతారు. అని మేము మా పని చేసుకుంటాం, ముందరికి వెళ్తాం. అసలు ఒక రాజకీయ నేత కన్సల్టెంట్ నియమించుకోవడం ఇప్పుడే చూస్తున్నామని కామెంట్ చేశారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. రాజకీయ సలహాదారుగా నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ కి జగన్ 300 కోట్లు ఫీజుగా ఇస్తున్నారని చెప్పారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ఒక రాజకీయ పార్టీ వేదికలో ఒక కన్సల్టెంట్ వచ్చి ఈయన మనల్ని గెలిపిస్తాడు ఎలక్షన్స్లో అని చెప్పడం అసలు ఈ రాజకీయాల్లో ఇంతవరకు భారతదేశ రాజకీయాల్లో ఓకే, ఏదైనా ఎవరైనా కన్సల్టెంట్స్ ఏదో ప్రాజెక్ట్ చేస్తుంటేనో వ్యాపారం చేస్తుంటేనే కన్సల్టెంట్స్ పెట్టుకుంటారు, కానీ రాజకీయానికి కన్సల్టెంట్స్ పెట్టుకుంటారన్నది మొట్టమొదటిగా మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన, జగన్మోహన్ రెడ్డికి ఉండే అనుభవం లేదు, ఒక కన్సల్టెంట్ తెచ్చి చేసుకుంటున్నారంటే ఆ పార్టీ దౌర్భాగ్యం ఎంతో, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పి తెలియజేస్తూ 300 కోట్ల రూపాయలు కన్సల్టెన్సీ ఫీజు. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తోసిపుచ్చుతున్నారు.
ప్రశాంత్ కిషోర్ ను సలహాదారుగా నియమించుకోవడం తమ పార్టీ వ్యవహారమని స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు తీసుకోవాలా వద్దా, ఆయన్ని పెట్టుకోవాలా వద్దా పార్టీకి అనేది మా సొంత విషయం. దీనివల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం నష్టం? వాళ్ళు ఏమైనా జీతాలు ఇస్తున్నారా, లేకపోతే దానివల్ల వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా? అంటే ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం. సో మాకు అది కంటగింపుగా ఉంది కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో పుల్ల వేయాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రశాంత్ కిషోర్ అనేవాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఎన్నికలకి సలహాలు ఇవ్వటం జరిగింది. అలాగే కొత్తగా పార్టీ పెట్టిన మేము జగన్ కి నాయకత్వ లక్షణాలు లేవు అనడం అర్ధరహితమన్నారు రోజా. మరి ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్న మోదీ, నితీష్ కుమార్లకు కూడా నాయకత్వ లక్షణాలు లేనట్టేనా అని ప్రశ్నించారామె. ఎలక్షన్ అంటూ వ్యూహం ఒకటి ఉంటుంది కాబట్టి దానికోసం అతని సలహాలే తప్ప జగన్ గారికి నాయకత్వ లక్షణాలు లేక కాదు. ఎందుకంటే ఈరోజు నితీష్ కుమార్ గారు కానీ మోడీ గారు కూడా ప్రశాంత్ కిషోర్ గారిని పెట్టుకున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్కి. సో అలానే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు లేదు అంటే నవ్వుతారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సక్సెస్ చూసి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్లలోనే ఇంత బాగా ప్రజలకు ఉపయోగపడేది బడ్జెట్లో చేయగలిగింది చెప్పారు. 9 హామీలు, వాటితో వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య ఇలా మాటల యుద్ధం నడుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డ్ తమకు లాభిస్తుందని, పార్టీని విజయ పథంలో నడిపించే ప్రచార వ్యూహాలు రచిస్తారని వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే మొన్న యూపీలో ప్రశాంత్ కిషోర్ ప్రతిభ కళ్లారా చూశామని, అఖిలేష్ ప్రభుత్వాన్ని ఆయన అధికారంలోకి తేలేకపోయారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు టీడీపీ నేతలు. ఇంతకీ ఉత్తరాది ఎన్నికల వ్యూహాలు దక్షిణాదిన ఫలిస్తాయా? బీహార్, పంజాబుల్లో క్యాలిక్యులేషన్స్ ఏపీలో వర్కౌట్ అవుతాయా అన్నదే ఆసక్తికరమైన ప్రశ్న.